వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మృతదేహాన్ని చేతులపై తరలించిన ఘటనపై సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి బిగ్ టీవీతో మాట్లాడారు. అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర అని ఆయన ఆరోపించారు. స్ట్రెచర్ అందుబాటులో ఉన్నా సరే కావాలనే మృతదేహానికి ఉన్న యూరిన్ బ్యాగ్ కూడా తొలగించకుండా చేతులతో ఎత్తుకు వెళ్లారని ఆయన తెలిపారు. బయట ఒక వ్యక్తి వీడియో తీసేందుకు సిద్ధంగా ఉండటం ఈ కుట్రకు నిదర్శనమని అన్నారు. హాస్పిటల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలా చేశారంటూ మండిపడుతున్నారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికను ఇచ్చామని, కుట్రదారులపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని స్పష్టం చేశారు హరీష్ చంద్రారెడ్డి. పేషెంట్ మా దగ్గర 3 రోజుల కింద అడ్మిట్ అవుతాడు. తర్వాత అతనికి కార్డియాక్ ట్రీట్మెంట్ కోసం మనము పిఎంఎస్ఎస్వైకి పంపిస్తాం. పిఎంఎస్ఎస్వై అంటే మన కేఎంసీలో ఉన్నటువంటి కార్డియాక్ ట్రీట్మెంట్ కోసం పంపించాం. తర్వాత అతను బ్యాడ్ అయినాడు నిన్న సాయంత్రం. తర్వాత ఆయన తీసుకొచ్చి మనము క్యాజువాలిటీలో ట్రీట్మెంట్ చేస్తాం. అన్ఫార్చునేట్లీ సిపిఆర్ చేసిన తర్వాత ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన బాడీ పక్కన పెడతాము. తర్వాత అటెండెన్స్ ఒకసారి గాయమవుతారు. తర్వాత వాళ్ళు ఏమంటారంటే అంబులెన్స్ని తెచ్చుకోవడానికి వెళ్ళాం, మాకు టైం పట్టిందంటారు. ఈ లోపల ఏమవుతుంది, వాళ్ళందరూ వచ్చిన తర్వాత డెత్ హ్యాండింగ్ ప్రాసెస్ చేసుకుంటారు. ఏదైనా డెత్ అయినప్పుడు దాని వెనకాల కొన్ని ప్రాసెస్ ఉంటాయి. సో మా రికార్డ్స్లో ఎంటర్ చేయడము, రిజిస్టర్లో మార్క్ చేసుకోవడము, డెత్ టైము ఇవన్నీ పెట్టడం ఇవన్నీ ఉంటాయి. ఆ క్రమంలో అంతా జరిగిన తర్వాత డెత్స్ని కూడా ఆయనకి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ బాడీకి ఉన్నటువంటి క్యాథెటర్స్ అంటే ఆయనకి యూరినరీ క్యాథెటర్ ఉంటాయి, ఆ క్యాథెటర్ అవన్నీ తీసేసి ఆ తర్వాత మేమే స్ట్రెచర్లో ఆ పేషెంట్ని వాళ్ళ తెచ్చుకున్న అంబులెన్స్లోకి షిఫ్ట్ చేస్తాం. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ గేట్ దగ్గర ఒక విలేకరు వెయిట్ చేస్తాం. కొద్దిసేపటి నుంచి వెయిట్ చేస్తాం.